స్నాక్స్ అక్కడే అక్కడ వాటర్ బాటిల్ ఉంది. నేను నిన్న మార్నింగ్ వేరే కార్యాలయం కారణాల వల్ల ఈ దినం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ ఒకరు చనిపోయాడు. కొత్తపల్లి శ్రీనివాస్ నాతో నేను బర్యాలకి తెలుగుదేశంలో జాయిన్ అయ్యా. చంద్రబాబు రిక్వెస్ట్ కమిటీకి జాయిన్ అయినప్పుడు నేను కొద్దిగా మాటలు మాట్లాడాను. అప్పుడు చెప్పాను, రాష్ట్రం చాలా అధోగతిలో ఉంది, 11 లక్షల అప్పు ఉందని. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పనిచేసే వాళ్ళు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రిక్వెస్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నాకుండే పరిచయాలలో నాకుండే చంద్రబాబు నాయుడు గారు ఒకరికి ఆ సామర్థ్యం ఉంది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. అతన్ని ఇన్వైట్ చేస్తాను. అతను కూడా ఎంతవరకు ఉండేవాళ్ళు అతను అప్పుడే కేపబుల్గా కనిపించాలి. ఎంతవరకు పెడతారని నేను కొద్దిగా అనుమానాస్పదంగానే చెప్పాను అది. కానీ ఈనాడు నాకు అది నిజమైంది. అతనికి సామర్థ్యం ఉంది, చేస్తున్నాడు. దాని గురించి పొద్దు రాష్ట్ర వ్యవస్థలు పరిపాలనా వ్యవస్థని ధ్వంసం చేస్తుందని అది ఉంది. చెప్పొచ్చిన నేను అదొంత గట్టిగా దాదాపు 9 సంవత్సరాల క్రితము నేను చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ కానీ రిజైన్ అయినా. తెలుగుదేశం రాష్ట్రపతి 11 లక్షల రూపాయలు అప్పు నుండి ఈ పద్ధతిలో ఉంటే రాష్ట్రం డెవలప్ కాదు. దీన్ని ఏదో వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కావాలి, ఇన్నోవేటివ్ మైండ్ అనే వ్యక్తి నాకు ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడే కనిపించాడు. నాకు అనుభవం మన రాష్ట్ర నాయకుడు. అందువల్ల ఆ దినము నేను చెప్పాల్సి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు నిజమైంది. గాడిలో పెడుతున్నాడు, రాష్ట్రం గాడిలో పెడుతున్నాడు. ఈ ఎకానమీ ఇంప్రూవ్ అయింది. దానికి ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. నేను అంత టైం మాట్లాడలేదని నేను టైప్ చేసినాను, అది కాపీ ఇస్తాను. ఈ దినం ఆ దినము 5 సంవత్సరాలు మాల్ అడ్మినిస్ట్రేషన్ జగన్ పరిపాలన చూశారు. మీకు మీడియా ద్వారానే తెలుసుకున్నాం. మేము చాలా మేము చూసాము కూడా. రాష్ట్రంలో వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, ధ్వంసం చేశారు. భారత బాధ్యత కలిగిన పౌరునిగా నేను చూడలేకపోయాను. ప్రభుత్వంపై నేను ఈ విధంగా ఉండలేనని చెప్పాను. అదే అధికార పక్షం చేస్తున్న పాపాల్లో నేను భాగస్వామిని ఉండదలుచుకోలేదు. మౌనంగా ఉండి వాళ్ళు చేసే తప్పుడు పనులు అవినీతిని అంగీకరించలేదని చెప్పి బయటకు వచ్చేసాను. దాదాపు 111 లక్షల కోట్ల రూపాయల అప్పు కూరకపోయిన ఈ రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయాలంటే ఒక కేపబుల్ లీడర్షిప్ ఉండాలి. అక్కడ ఉండే లీడర్షిప్ నాకుండే పరిస్థితులలో
నేను ఆయన చూసా అప్పుడు ఆయన సామర్థ్యం ఆయన కనెక్టివిటీ ఇదేమో ప్రూవ్ అయింది కూడా అది అతను అతడే నాకు కనిపిస్తానట్లేదు కొంతమంది నమ్మించని నమ్మకపోయింది బట్ మెజారిటీ ఆయనకు వచ్చింది అది ఎలక్షన్స్లో ఆయనకు అధికారం ఇచ్చారు జీవితం ఆయన అనుభవం ఎంత అవసరం ఉపయోగపడుతుంది అదే ఆయన అనివార్యంగా అధికారం అప్పచెప్పాల్సిన పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది ఆయన ఒప్పుకోకపోయినా ఆయన ముళ్ళ కిరీటం ఏది బిడ్డ ఇట్స్ నాట్ ఎ బిడ్డ ఆఫ్ రోజెస్ అని చెప్పారు నాట్ ఎ బిడ్డ ఆఫ్ రోజెస్ ముస్లిం అట్ దిస్ జంక్చర్ ముళ్ళ కిరీటం ఇది అందరూ ఒప్పుకునే పరిస్థితి అందరూ ఎగబడచ్చు నాకు కావాలి కానీ చాలా క్రిటికల్గా ఉంది ఈ సమయం అటువంటి నాయకుడిని తీసుకురావాలి మనం అట్లా చెప్పాను అదృష్టం కొద్ది గెలిచారు వచ్చారు గెలిచినప్పుడు నేను సంతోషపడి ఐ ప్రిపేర్ టు రీజాయిన్ ఈ దినం నా నమ్మకం మమ్మీ కూడా ఆయన చేస్తున్నాడు అన్నీ అంటే 100% స్ట్రైట్గా పోయేటువంటి పరిస్థితి లేదు రాజకీయాలు ఆయన శక్తి కొద్దీ ఆయన దాడి చేస్తున్నాడు ఈ దినం 18 నెలల్లో 20 లక్షలు దాదాపు పైసలకు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు అది కలిసి తిరిగినా కూడా చూసాం ఆయన చెప్పి నిద్ర అనేది కూడా అతను నిద్ర పోయినవాడు వేరేవాడిని రాత్రి పగలు దీనివల్ల ఏం ఉపయోగం అన్నా కుట్టాడే సందర్భాలు ఉన్నాయి లేదు రామస్వామి తెలియజేస్తాను ఆ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చేంటారు నిద్రపోలేదు అటువంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ వచ్చింది ప్రతి చిన్న పనికి కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేకుంటే బియ్యం తెచ్చి హరిజన్ వాడాల్సిన రోడ్లు వేయించాం అప్పుడు ఆంధ్రప్రదేశ్ హరిజన్ వాడాల్సిన రోడ్లు వేయించిన క్రెడిట్ ఆయనకు అంటే ఆ విధంగా కమిట్మెంట్ ఉండే వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు అనేది నేను చాలా నమ్మకంగా చేస్తున్నాడు కూడా కానీ ఇప్పుడు వదిలే ఈ పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని హ్యాండ్స్ సంతం చేయాల్సిన అవసరం ఉంది మనము ప్రతి చీటికి మాటికి తాళాలు వేసుకొని వీ నీడ్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ బట్ నాట్ దిస్ టైప్ ఆఫ్ అపోజిషన్ ఈ వైలెంట్ అపోజిషన్ నాకు అవసరం రౌడీని పెట్టి పార్టీ నడపలేరు ఎవరు ఏం సంవత్సరం జరుగుతున్నా చూస్తుంటే అది జుగుత్సాకరంగా ఉంది తక్కువలాగా ప్రతిష్టాపించుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ కానీ ఆయన కనెక్టివిటీ కానీ ఆయన ఎక్స్పోజర్ కానీ ఎంతో రాష్ట్రానికి ఉపయోగపడింది ఈ 18 monthsలో ఆంధ్రప్రదేశ్లో ధ్వంసమైన వ్యవస్థలన్నీ వేగంగా పుట్టుకున్నాయి అన్డౌటెడ్గా ఒక ఫారిన్ ఫ్రెండ్ వచ్చాడు మొన్న ఆశ్చర్యపడాడు ఈ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో సకాలంలో ప్రభుత్వాలకు పెన్షన్లు సాలరీస్ వస్తున్నాయి ఇంతకుముందు ఆ విధంగా వచ్చేది కాదు పెన్షన్ ఏదైనా 4,000 ఇస్తున్నారు సో ఇట్ ఈస్ నాట్ దట్ every deed done by చంద్రబాబు నాయుడు ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంట్రెస్ట్ బట్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ నిర్ణయాలు చేస్తారు 5 కోట్ల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 3 rounds ఇంక్రీజ్ చేశాడు జగన్ నేను ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ మేబీ ఎకనామిక్ కండిషన్స్ ఆ విధంగా ఉన్నాయేమో తెలియదు కానీ బట్ ఇదేమో ఒక 4 ఈ క్రిటికల్ టైమ్స్లో కూడా చాలా తెలివిగా 4,000 ఇస్తున్నారు ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం వల్ల రాష్ట్రానికి ఎంతో లాభం దాదాపు పోలవరంకి వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ నిధులు ఇచ్చారు అమరావతికి ఇచ్చారు పోలవరంకి ఇచ్చారు కేంద్రం నుంచి మనకి 2 మంత్రులు దానివల్ల కూడా చాలా
రాష్ట్రం ఎలా ఉంది. రాష్ట్ర ఇమేజ్ కూడా కమిటీ ఆఫ్ స్టేట్స్ వల్లనే, కమిటీ ఆఫ్ నేషన్స్ వల్లనే పెరిగింది. రాష్ట్ర ఇమేజ్ అన్డౌటెడ్లీ పెరిగింది. ఆ రెస్పెక్టబుల్ పెరిగింది. మేము ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్, మెనీ లీడర్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రెస్పెక్టబుల్ స్టేట్గా అనిపిస్తుంది. విశాఖలో గూగుల్ మీట్ సెంటర్ కానీ ఇట్స్ ఒక గేమ్ చేంజర్. అది గూగుల్ సెంటర్ రావడం మామూలు విషయం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ఒక సెంటర్గా లొకేట్ చేయడం వల్ల పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఇట్స్ గేమ్ చేంజర్. అన్నీ ఇప్పుడు విశాఖలో ఇంటర్నెట్ హబ్బు ఇప్పుడే ఈ విధంగా ఒక్కొక్క ఏ ఏరియాలో ఏది డెవలప్ చేయాలో అది హబ్గా క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ ఇన్నోవేటివ్ మైండ్. అతను నిత్యం ఇట్లా ఆలోచనలు ఉండేవాడు. ఇది అందరికీ రాదు ఈ ఆలోచన. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ చేయాలా, ఎందుకంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ లేదు, వాటర్ ఇరిగేషన్. దీన్ని ఒక డ్రైల్యాండ్ ఏరియా, ఇక్కడ హార్టికల్చర్ బాగా పెడుతుంది. హార్టికల్చర్లో దీన్ని అప్గ్రేడ్ చేయాలి. కోర్స్ దానికి ఒక అక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో కోకోనట్, ఫిషరీస్, అవన్నీ అటువంటివన్నీ చేస్తున్నాం. అదే నేను ఇవన్నీ పాయింట్అవుట్ చేసి ఈ 11 monthsలో 18 monthsలో అచీవ్మెంట్స్ ఆఫ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లీడర్షిప్ నేను టైప్ చేశాను. ప్రస్తుతం చెప్పాలంటే అంత ఓపిక లేదు. దయచేసి మీరు తీసుకోవాలి. నేను ఇస్తాను, సర్ప్రైజ్ చేస్తాను మీ అందరికీ. నేను ఇప్పుడు నా అప్పీల్ ఏమంటే ఇప్పుడు రేతలు మిగతా రెచ్చిపోతున్నారు. ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు. వైసీపీ అయితే ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు అతని ఏజ్ని రెస్పెక్ట్ చేయకుండా అతను ఈజ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ అమాంగ్ ది కమిటీ ఆఫ్ లీడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద లీడర్ లేదు. అటువంటి లీడర్ని పట్టుకొని మీరు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నారు. మీకేం హక్కు ఉంది? పేరు నేను అంబేద్కర్ వాళ్ళు సత్యనారాయణ దండకాలు ఎక్కువగా వాళ్ళ లీడర్ను పిలిచే సంథింగ్ వేరే మెథడ్స్ పర్ఫార్మెన్స్ చూపించి ప్లేస్ చేయి. ఇట్లా ఎదుటి పార్టీ రీచ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ ది ది లీడర్స్ మైండ్ బట్ నాట్ ద నేను ఆయన మాట్లాడినప్పుడు మాటలు చెప్తాను. చేతులంటే తొందరపడ్డాలు చెప్పే చంద్రబాబు 4పై ఖచ్చితంగా దర్బలం కలిసి కూర్చోవాలి. ఏంటిది? పొలిటికల్గా మీరు మాట్లాడినానికి మేము ఏం చేస్తూ కట్టుకుంటున్నాము చెప్తారు. మాకందరూ మేము ఉపకారం మేము మాట్లాడుతున్న వాళ్ళం. మా రియాక్ట్ అయ్యి కాస్త ఏం కావాలి? రాష్ట్రం రాష్ట్రం ఆయన మనిషి జన్మ కాదు తెలియవా. ఇక ఎవరి జన్మ ఇంపెకబుల్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఇంపెకబుల్ క్యారెక్టర్. ఒక అలిగేషన్ ఇచ్చినారా ఈ దినానికి ఏ విట్నెస్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. ఏ ఎవిడెన్స్ క్రియేట్ చేయలేదు. అలిగేషన్ ఒక కేసు జరగటం లేకుండా అన్నీ విచారణ చేస్తున్నారు. మీరు ఏ కేసు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు? ఏ బేసెస్ అలిగేషన్స్ జైలు పంపించారు? నాట్ ఓన్లీ ఇండియా, ఈ వరల్డ్లో కూడా కూర్చున్నారు. ఏమైనా కానీ సిగ్గులు వేస్తున్నారు సార్ మీరు చేసే పని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ శరీరం అంతా జాపాలు పెట్టలేదు. ఎందుకు మాటలు పెట్టారు? ఏంటి మాటలు వీళ్ళు మాట్లాడి నాకు అర్థం కాదు. ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లీడర్స్ లైక్ దిస్ పీపుల్. పవన్ కళ్యాణ్ మాటలు ఇలా లేదా? ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి జగన్ ఎటువంటి పార్టీని ప్రజలు అర్థం చేస్తారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అడిగి శుద్ధి చేయాలి. చంద్రబాబు ఏదైనా అనగానే పవన్ బాగా బుర్రగా బిహేవ్ చంద్రబాబు అనేది ఒక నేను వచ్చి పెట్టాలి. ఇది కరెక్ట్. అతని ఓన్ థింకింగ్ ఉంది, ఓన్ ఫిలాసఫీ ఉంది, ఓన్ థియరీస్ ఉన్నాయి ఆయనకు, ఎకనామిక్ థియరీస్. దాని ప్రకారం ఆయన పోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినాడు. ఇంకా చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ మీరు మాట్లాడటం అనేది మీకు ఏం అనుభవం ఉంది? వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ టు సొసైటీ ఆఫ్ పీపుల్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీకేమైనా ఉందా? వాట్ మారల్ రైట్ యూ గాట్ టు క్రిటిసైజ్ చంద్రబాబు నాయుడు? ఒక్కటి ఆలోచించండి. మీకు అంత ఉందా నైతిక శక్తి? మీ అచీవ్మెంట్ ఏంటి? ఏదో ఇంపాక్టబుల్ అన్వైజ్ లీడర్ని పట్టుకొని ఆయన హై ఫేవర్ చేస్తూ పదవులు సంపాదించుకొని కులికినంత మాత్రాన మీరు హీరోలా ఏంటిది? మీ పదవుల ద్వారా మీకు మీడియా చేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? ఎంతవరకు సమయం ఇటు మాట్లాడితే ఆయన అంటాడు జగన్ వాళ్ళు ఒక పార్టీ లీడర్ను మార్చి వాళ్ళు ఉద్యోగం వాళ్ళ స్థాయిను ఒక సందర్భం చెప్పాడు. ఆయన రెచ్చిపోయారని. మేము రెచ్చిపోలేము. మెజార్టీ 150 ఎంతో ఉండేవాడిని. నువ్వు 10% ఇచ్చినా ప్రజలు మాకు ఎంత సపోర్ట్ మాకు ప్రజలది. ఇంత సపోర్ట్ పెట్టుకొని మేము గమ్మన్న కూర్చుంటామా? కానీ మేము రెచ్చగొట్టంలో మేము సమయం పాటించండి, మంచిది కాదు, రాష్ట్రం అభివృద్ధి కింద ఆన్సబుల్ సొసైటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ టు జగన్ ఆర్ సంబడి చంద్రబాబు నాయుడు. అది ఎట్లా మేము ప్రజల స్థితిగతులు మెరుగుపడాలని ప్రార్థనలు. ఆ డైరెక్షన్లో ఆయన చేసుకుంటే ఆయన మీరు సపోర్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీసి ఇక్కడ మత ఉద్దేశాలు రెచ్చగొట్టి వాళ్ళు ప్రతి ఒక్కరి కులం ఉంటుంది. వీళ్ళు బడి క్యాష్ ఎనిబడి బాన్ తెలిపి ప్రతి ఒక్కరి కులం ఉంది. అంబేద్కర్ కులం ఉంది, వాజ్పేయి కులంగా ఉంది, ఎన్టీ రామారావు కులం ఉంది. అందరి కులాలను పుట్టుకు ఏదో కులంలో పుట్టాము. అది మన తప్పుగా దేవుడు చేసిన తప్పు. ఏ పనులలో పుట్టి ఆయన తీసుకోలేదు. కానీ మీ ఇష్టపడినట్టు మీరు మాట్లాడితే ఎట్లా? కాపు ఇదేని ఇదేని కాపు చేసేంత మాత్రం ఎంత తప్పైనా రాష్ట్రం మళ్ళీ ఎస్సీ చేసినంత మాత్రం సొసైటీ ఏంది ఇది? మీరు చేసిన తప్పులు లెక్కలేదు. అర్థం చేసుకొని ఎనగైనా ఒకసారి ఇంట్రావర్షన్ ఆలోచించాలి. ఆ ఇంట్రాస్పెక్షన్ లేకుండా బిహేవ్ చేస్తారు. ఇంతకుముందు పట్టాభి ఒక ఆఫీస్ చూపిస్తున్నారు. అతనితో మాట్లాడని తెలుగుదేశం పార్టీ పైన దాడి చేశారు. ఆయన ఇంటి పైన దాడి చేశారు. అప్పుడు జగన్ ఏమన్నాడు? ఒక ఆయన లీడర్లో కామెంట్ చేస్తే హెచ్పిఆర్ బీపీ బిహేవ్ చేస్తాం. మాకు మేము ఉప్పు కాదు మేము మా వాళ్ళు బీపీ పెరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా బిహేవ్ చేపిస్తామా? కంట్రోల్ చేయాలి. లీడర్నే కంట్రోల్ చేయాలను. కరెంట్ లీడర్ ఉంటుంది అర్హత లేదు. సొసైటీ ముఖ్యం మనకు, మన పార్టీ కాదు, మన కార్యకర్త కాదు. నేను జగన్తో పర్సనల్గా చెప్పాల్సిన అవసరం వచ్చిన వాటి చెప్పవలసి ఎందుకంటే యూనియన్ రాష్ట్రం కాదు. రాజకీయాల్లో హింసకు తాగులేదు. హింసకు వేరే తాగులో ఉంది. ఈ జిల్లాను సర్వనాశనం చేశారు మీరు. మీ మీ కుటుంబం పాత్ర ఎంతో తెలుసు హింసాత్మక జిల్లాలో. పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాను మేము. వెంకటేశ్వర స్వామి పరిగెత్తాను ఎందుకు 5 ఏళ్ళు నన్ను కాపాడి నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. నేను చెప్పాను పబ్లిక్ మీటింగ్స్. మా ఇంట్లో ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి దండం పెట్టుకోండి ఎట్లా అడిగినప్పుడు
ఏమైంది ఇప్పుడు? అంటే నువ్వు దేవుడిని ప్రార్థన చేసే పరిస్థితి దాకా సెట్టింగ్ పెట్టుకున్నావు ఇంట్లో. ఇది తప్పు చేశాను, తప్పు లాగా తప్పు అని చెప్పాడు. అంత మాత్రాన వస్తుకోవడం మాట్లాడటం ఇంకా లీడర్లో మాట్లాడటం ఏంటి? లేదా రేపు అసెంబ్లీకి రండి మీ అందరూ వచ్చి మాట్లాడండి. మీరు అభిప్రాయాలు ఏం మాట్లాడుతున్నారు? ఇది ప్రాపర్ ఫోరం క్రియేటెడ్. మీరు ఏ స్టేటస్లో ఫోరం ఉంది కదా, మీరు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడదు. మీరు బజార్కి ఇట్లా లంజా కూడా అట్లా మాట్లాడతారు లీడర్లు. ప్రవేశపెట్టింది వీళ్ళే, రాజశేఖర రెడ్డి గారు నుంచి జగన్. ఇప్పుడు ఏం లేదు, పెట్టుబడి పెట్టి విఘాతాలు కలిగించి ఆంధ్రప్రదేశ్ సేఫ్ ప్లేస్ కాదని అనిపించేటట్లు చేయాలని వాళ్ళ పెట్టుబడులు రాకుండా ఉంటారు. ఫారినర్స్ వాళ్ళు సేఫ్ ప్లేసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే స్టేబుల్గా ఉండే గవర్నమెంట్స్ ఉండాలా, ప్రజలు శాంతి భద్రతతో ఉండాలి. ఇంకా డిస్టర్బెన్స్ ఉండే చోట పెట్టరు. మీరు ఈ విధంగా క్రియేట్ చేస్తే పెట్టుబడులు ఏమొస్తాయి? పెట్టుబడులు లేకుండా ఏం ఇండస్ట్రీస్ వస్తాయి? ఏం ఇండస్ట్రీస్ రాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎట్లా అవుతుంది? సంపద ఎట్లా సృష్టిస్తుంది? అర్థంగా మీకు బేసిక్ ఫండమెంటల్ పిల్లలు ఎకనామిక్ చెప్పగలుగుతారు. ఇంకా సంపద లేకుండా అభివృద్ధి ఎట్లా అవుతుంది? సంక్షేమం ఎట్లా అవుతుంది? సంక్షేమం అసలు జరగదు. గమనిస్తున్నారు. మీకు మెజార్టీ మీకు ప్రభుత్వానికి ఇచ్చినారు, 11 సీట్లు వచ్చి ఈసారి అవి కూడా ఇట్లా చేస్తాయి. రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది పార్టీ. నాకు చాలా నాశనం అయిపోతుంది. నా ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కొడుతున్నారు. ఎటువంటి అపోజిషన్ మాట. వీ నీడ్ అపోజిషన్. మీకు మెజార్టీ రావాలా, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలా, ప్రజల సమస్య అక్కడ వెళ్ళమే కాదు. మీరు పరిష్కారం ఇవ్వండి, మేము కూడా సంతోషిస్తాం. అది కానీ ఈ పద్ధతిలో చేసేది. మీరు రండి, మీరు ఇటువంటి సమస్యలు మీరు తెచ్చి సత్యాన్ని దానికి జవాబు చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు టోటల్గా అసెంబ్లీ కాకుండా అంతా ఇండైరెక్ట్ మెథడ్స్లో ఈ విధంగా ఆరాచకాలు చేయడం మంచిది. అన్ని రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు చూసినా 7 to 8% గ్రోత్ రేట్ వచ్చిందంటే ఎంత ఈ టైంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ గ్రోత్ రేట్ ఎట్టిస్తాను నేను. ఐఎమ్ ద సెల్ఫ్ క్రిటిక్. బ్రహ్మాండమైన మా పార్టీలో నేను క్రిటిసైజ్ చేస్తానంట తప్పులు ఉంటాయి. అటువంటిది నోరు తెచ్చే పరిస్థితి తెస్తాను. ఏం చేస్తాడో ఏమో. 5 కోట్ల ప్రధానికం 6 కోట్ల ప్రధానికం పరిపాలించడంలో చిన్న పొరపాటు జరగచ్చు, రోడ్ సైట్లోనో జరగచ్చు. అయినా మీరు దాన్ని పెద్ద ఇదిగా చూపించి ఆయన వల్గర్గా మాట్లాడే కించపరిచి ఆయన తగ్గించే పరిస్థితి మీకేమొస్తుంది? మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు, ప్రజలకు వచ్చే సంక్షేమాన్ని పోగొట్టుకున్నారు నోటికాడి. అందువల్ల మీరు రెస్పాన్సిబుల్ అపోజిషన్గా బిహేవ్ చేయండి. చేసేవాళ్ళని చేయనివ్వండి. ఇది మంచిది కాదని చెప్పడానికి నేను సర్క్యులేట్ చేస్తాను. ఇది 18 months చేసినట్టు నేను అన్నీ చెప్పలేను. చెప్పి చేశాను. కాపీ గౌరవనీయులు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి దిక్కు దిశ దశ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ దినం గ్రోత్ రేట్ అయితేనేమి, అదేవిధంగా ఇండస్ట్రీస్ అయితేనేమి, గతంలో ఏ విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడ డెవలప్ అయిందో ఆ విధంగా వైజాగ్ను ఈ ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దినం విమర్శించడం చాలా శోచనీయమని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం, నిన్న మొన్న జరుగుతూ ఉంది. అయ్యా అంబటి రాంబాబు ఆంబోతుగడ మాదిరి ఆయన ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి తండ్రిని తల్లిని మాట్లాడితే ప్రజలు రెచ్చబోయి ఆయన్ను కొట్టించుకొని వైసీపీ వాళ్ళతోనే ఈ దినం జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించాలని చెప్పి
ఊరేగింపు మాదిరి పోయాడు. అయ్యా నువ్వు ఊరేగింపు మాదిరి నువ్వు మనుషులు తెచ్చుకొని పోయినావని అందరికీ తెలుసు. అయితే నువ్వు ఏం మాట్లాడాలి? కుల ప్రసక్తి అవసరం ఏముంది? నువ్వు లంగా కన్నా మంచి నాయకుడు అంటావు, ఏదేదో మాట్లాడతావు. సిగ్గు లేదా నీకు? ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా నీలో మార్పు రాలేదంటే ఇంతకన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఒకటి ఉండదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు రాలే. ఆ దినం 150 ఉంటే 11 మందికి చేశారు. ఈ దినం ఏదో ఒకటి పోతుంది, ఆ పక్కనో ఈ పక్కనో, అది గ్యారంటీ. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు మేలు చేస్తున్నాడు, రోజు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, అదేవిధంగా మోడీ గారితో అయితేనేమి, అదేవిధంగా మంత్రులతో అయితేనేమి, ఏదో ఒక విధంగా ఫైనాన్స్గా కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రానికి ఆర్థికంగా కూడా మేలు చేస్తూ ఉంటే నువ్వు ఆయన కూడా మాట్లాడుతున్నావు అంటే మీరు బందిపోటు దొంగలు, గతంలో దోచుకున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే ఏకైక నాయకుడు ఎవరైనా ఉండారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు బుద్ధి మార్చుకోండి. మీ మాటలు ఈ విధంగా మాట్లాడితే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీ నాయకులకు చెప్పండి, ఇదే విధంగా మాడితే నాలుకలు కట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం.